మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి అండ్ బ్యాంకింగ్‌లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కువ నెక్స్ట్ మంత్‌లో గ్రూప్ డి ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా కొన్ని ఎగ్జామ్స్. చాలా రిపీట్ అయింది. నెక్స్ట్ ఏఎల్‌పీకి ఉంది. నెక్స్ట్ సెక్షన్ కంట్రోలర్ ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్‌జిడి ఉంది. ఎంటీఎస్ దాంట్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ చూసావా? ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది. ఆన్సర్ మాత్రం ఒక లైన్లో ఉంటుంది. ఎలా అని చెప్తాను చూడండి. ఫస్ట్, ఇఫ్ ఏ ట్రావెలర్ టు స్కూల్ ఫ్రమ్ హౌస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 3 kilometers, then he reaches the school 5 minutes late, and if he travels at speed of 4 kilometers per hour, he reaches the school 5 minutes earlier than the school time. The distance of the school from the house. ఇలా ఇచ్చిన మనకి ఇక్కడ స్పీడ్లు ఇచ్చినాడు. ఇక్కడ స్పీడు, ఇక్కడ ఒక స్పీడు, ఇక్కడ ఒక స్పీడు, నెక్స్ట్ ఇక్కడ టైము, నెక్స్ట్ రీచింగ్ ఫైట్, ఇక్కడ ఒక టైము, ఇక్కడ ఒక టైం ఇచ్చినాడు కాబట్టి ఇలాంటి టైప్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఏం చేస్తామంటే ఇట్లా ఫార్ములా ఇది కొంచెం ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే డిస్టెన్స్ ఆఫ్ టైం. ఇక్కడ ఎందుకు ఇలా ఫార్ములా వాడినామంటే ఇక్కడ ఈజ్ హౌస్ ఆఫ్ దెన్ ది రీచెస్ అన్నాడు. నెక్స్ట్ రీచెస్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ట్రావెల్ ది స్పీడ్ ఆఫ్ ది 4 kilometers లేటర్ అన్నాడు. ఇక్కడ లేట్ అంటే ఇక్కడ చూడండి పదాలు, లేటు, నెక్స్ట్ ఇక్కడ ఎర్లియర్, ఇట్లా ఇట్లా వర్డ్లు కనుక్కున్నప్పుడు ఎర్లియర్ లేట్ అన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డిఫరెన్స్. ఇక్కడ టైం అంటే ఏమి? ఇక్కడ ఎర్లియర్లు, ఇక్కడ రీచింగ్ అన్నాడు, నెక్స్ట్ లేట్ అన్నాడు. ఇక్కడ ఎర్లియర్ అన్నాడు, ఇక్కడ లేట్ అన్నాడు. టైం డిఫరెన్స్ వస్తే ప్లస్ చేయాల. అంటే మనము సెకండ్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కొనుక్కున్నట్టు 60 వేస్తాము. ఇది 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 2 3s 2 2s అంటే 6 అంటే 3 1s క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది మనకి. 2 kilometers. అంటే ఇది ఇంకా మీకు డెప్త్గా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఎక్కువ మంది చాలా మందికి రీచ్ అయిందనుకో, అది లేటు ఎర్లియర్లీ ఎలా వస్తుందో ఫుల్ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అని. బాగా గుర్తుకొట్టండి, ఎర్లియర్ లేట్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు 2 టైంలో 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా సింపుల్ వేలో వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.